విశాఖ నగర సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీభరత్ అన్నారు. నగరంలోని నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించిన కబడ్డీ గ్రౌండ్ను, కళ్యాణ మండపానికి ఏర్పాటు చేసిన మోటార్ పంపును ఆయన ప్రారంభించారు. అలాగే 55 లక్షల రూపాయల వ్యయంతో కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నాయకత్వంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని పేర్కొన్నారు. విశాఖలో కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు అవుతుండటంతో యువతకు విస్తృతంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, బైరెడ్డి పోతనరెడ్డి, కాళ్ళ శంకర్, గేదెల నాగరాజు, కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పెద్ద వాల్టేరులో ఫిష్ మార్కెట్ ఎన్హాన్స్మెంట్ కోసము ఇవాళ వెలగపూడి గారు 55 లక్షలతో అక్కడ కొన్ని చిన్న ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ కూడా ఉంటే అవి క్లియర్ చేసి ఇవాళ ఫిష్ మార్కెట్ ఎన్హాన్స్మెంట్ కోసం వర్క్ ఇవాళ మేము ప్రారంభించడం జరిగింది. అది కాకుండా యువత కోసం ఒక మంచి ప్లే గ్రౌండ్ కూడా డెవలప్ చేశారు. 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఒక రగ్బీ కోర్టు అండ్ కొంత ఓపెన్ జిమ్ పెట్టడానికి కూడా అక్కడ జాగా ఉంది. చాలా మంచి సైటు. ఇక్కడ అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నేను చూసేది ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, ఫోన్లో అడిక్షన్ పెరిగిపోతుంది. అందుకే వెలగపూడి గారు ప్రతి దగ్గర వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టాలి అని బాగా డెవలప్ చేస్తున్నారు. ఆఖరికి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో వాటర్ మోటార్ కూడా మేము కొత్తది పెడితే దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసాం. సో అక్కడున్న ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. దాని పక్కనే డ్రైన్ కూడా ఉంది. డ్రైన్లో చెత్త పడకూడదు, దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. పక్కన ఉన్న లాసెన్స్ బే కాలనీ రెసిడెంట్స్ కూడా ఎవరైనా చెత్త పడేస్తే వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్తో పాటు ఆ డ్రైన్ ప్రొటెక్షన్ కూడా ఎట్లా చేయాలనేది ఆలోచించి డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు.